నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్లో 30,000 పేద పిల్లలకు సీట్లు. తొలి దశ లాటరీలో ఎంపిక. విద్యుత్ వినియోగదారులకు షాకులు లేవు. ఇంకా 16,000 కోట్ల లోటు భర్తీకి సర్కార్ రెడీ. వైసీపీ షాకులు, కూటమి రాయితీలు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపేందుకు సర్కారు సస్మీరా. ఈ ఏడాది మొదట్లో 4,497 కోట్లు. ఇది ప్రజలకు బాధుడు నుంచి విముక్తి. మొత్తం మీద 20,288 కోట్ల లబ్ధి. అదనంగా 923 కోట్లు ట్రూ డౌన్. వాణిజ్య యూనిట్కు 2 నుంచి 30 పైసలు తగ్గింపు. 21 నెలల్లో పైసా భారం మోపని సర్కార్. వైసీపీ హయాంలో బాధడే బాధడు. బిల్లులతో సామాన్యులకు జేబీలు చిల్లు. డబుల్ గేమ్కు చెక్. సుప్రీం సంచలన తీర్పుతో సర్వత్రా చర్చ. అటు కేసులు, ఇటు పాస్టర్లపై ప్రభావం. క్రైస్తవులకి మారితే ఎస్సీ హోదా పోయినట్లే. వైసీపీ హయాంలో ఎడాపెడా అట్రాసిటీ కేసులు. రాజధాని రైతులు, టీడీపీ నేతలపై చట్టంతో గుర్రి. ఫిర్యాదుదారుల్లో క్రైస్తవం తీసుకున్నవారు. వారి నేపథ్యం పరిశీలిస్తే కేసులు ఈగినట్టే. పాస్టర్లు అత్యధికులు, మతం మారిన వారే. అటు ఎస్సీ ఫలితాలు, ఇటు గౌరవ వేతనాలు. అమరావతి కోసం అత్యవసర భేటీ. ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం. ఆమోదించాకే కేంద్రానికి నివేదిక. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోని విభజన చట్ట సవరణ బిల్లు పెట్టే ఛాన్స్. నిజానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం చాలు. అయితే భవిష్యత్తులో సమస్యలు రాకుండా అసెంబ్లీ తీర్మానం మేలన్న కేబినెట్ కార్యదర్శి. పిఎంఓ నుంచి ఆగమేఘాలపై సూచనలు. ఫలితంగా 28న అసెంబ్లీ ప్రత్యేక భేటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన. గవర్నర్ ఆమోదం. వెంటనే నోటిఫికేషన్ జారీ. 1న పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం. చంద్రబాబు సుందర ముక్కర విందాన్ని చూసి ఎవరొస్తారు? మిట్టల్ స్టీల్ ప్లాంట్ నేనే తెచ్చా. గూగుల్ ఆదాని నేనే తెచ్చా. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారు జగన్. షరతుల యుద్ధం. 15 షరతులు పెట్టిన ట్రంప్. ప్రతిగా పలు డిమాండ్లు చేసిన ఇరాన్. కాల్పుల విరమణ దిశగా చర్యలకు యత్నాలు. అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ రాయబారం. అణుశుద్ధి నిలిపివేస్తే ఓర్మేజ్ తెరవడంతో సహా పలు షరతులు, ప్రతిపాదనలతో ట్రంప్ ప్రణాళిక. పాక్ ఆర్మీ చీఫ్గా మున్నీర్ ద్వారా ఇరాన్కు జాబితా. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలు ఎత్తివేత. ఆంక్షలు తొలగింపు వంటి డిమాండ్లు చేసిన ఇరాన్. విజయం లేక సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. వైసీపీ జోలికి నేను వెళ్ళను. నా జోలికి వస్తే అపెన్స్ కూడా అడగలను. ఎన్నికల స్టెట్ కోసం పులివెందల్లో బనానా ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు వైఎస్ షర్మిల. తలవంచని ట్రంప్. యుద్ధం గెలిచాం. హార్మోజుపై ఇరాన్ బహుమతి ఇచ్చింది ట్రంప్. ఓటమిని ఒప్పందంగా చెప్పుకోవద్దు. పశ్చిమాసియాలో అమెరికా ప్రభావం అంతరించినట్లే. ఇరాన్. వందే మాతరం పాడడం తప్పనిసరేం కాదు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో అలా చెప్పలేదు. పాడకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా పేర్కొనలేదు. అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. పిటిషన్ను విచారించలేం. సుప్రీంకోర్టు. పోలవరానికి పూర్తి సహకారం. భూసేకరణ, R&R పరిహారాలకు నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధం. ప్రాజెక్టు పూర్తవుతుందన్న విశ్వాసాన్ని ప్రజలకు కల్పించండి. కేంద్ర జలశక్తి కార్యదర్శి. పెద్దిరెడ్డి అనుచరులకు చెక్. 7.15 ఎకరాల భూమి స్వాధీనం. ఆ భూముల్ని ప్రభుత్వానివే. వైసీపీ హయాంలో అక్రమంగా ఆన్లైన్ ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి కథనం. పిఎన్జిపై కొత్త పాలసీ తెచ్చాం. నేడు కేబినెట్ భేటీలో చర్చిస్తాం. పట్టణాల్లో వినియోగదారులను ఎల్పిజి నుంచి పైప్ గ్యాస్కు మళ్లిస్తాం. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదు. వాణిజ్య గ్యాసు సరఫరా పెరిగింది.
50,000 గదులు, 10,000 హోమ్ స్టేలు. పెరుగుతున్న పర్యాటకుల కోసం సిద్ధం చేయండి. పెద్ద బ్రాండ్ హోటళ్లను ఏపీకి రావాలి. కార్వన్ పార్కులు సురక్షితంగా ఉండాలి. తిరుపతి, విశాఖలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయండి. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలతో ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ పర్యాటక శాఖ ప్రతినిధులు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ చూసుకుంటే ముఖ్యంగా డిమాండ్ల యుద్ధం, శాంతి చర్యలపై అమెరికా ఇరాన్ చెరోదారి, యుద్ధం నిలిపివేతకు 15 పాయింట్ల ప్రణాళిక రూపొందించిన అమెరికా, పాక్ మధ్యవర్తంతో చేరవేత, అది తమకు అంగీకారయోగ్యం కాదన్న ఇరాన్. యుద్ధంతో అమెరికాలోనూ ధరలు పెరిగాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఎగుమతుల చైన్లోకి తీసుకొచ్చే ఆర్థిక వృద్ధి. విద్యుత్ రాయితీలతో ధనిక రాష్ట్రాల విధానాలు సరిగా లేవు. రాష్ట్రంలో ఆదాయం పెంపుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరైన దిశలోనే పనిచేస్తుంది. ఈనాడు ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్. మనది దళారీ దేశం కాదు, పాక్ మాదిరిగా వ్యవహరించలేం. యుద్ధాన్ని ఆపాలని ట్రంప్కు మోడీ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం వెల్లడి. పశ్చిమాసియా పరిమాణాలపై పార్లమెంటులో చర్చించాలన్న విపక్షం. 586 కోట్లతో భద్రాచలం అభివృద్ధి. తొలి దశలో 351 కోట్లతో ఆలయానికి గోదావరి ఘాట్ నుంచి టెంపుల్ కాంప్లెక్స్ వరకు మొత్తం 3 దశల్లో పనులు, ఉత్తర్వులు జారీ. డాక్టర్ బాబు మత్తు పార్టీలు. రోహింత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరో సంచలనం. అక్కడక్కడ మూసివేత, అనేక చోట్ల నిరక్షణ. చమురు సమస్యల ముందస్తు చెల్లింపు షరతులతో సమస్య. తీవ్ర ఒత్తిడికి లోనైన పెట్రోల్ బంకులు. హైదరాబాద్తో సహా పలు జిల్లాలపై ప్రభావం. ఆటోలకు ఎల్పీజీ సరఫరా 500 రూపాయలకే పరిమితము. భ్రమలు కల్పించాం, మాయమాటలు చెప్పాం. పేదల ఆత్మగౌరవంగా భావించే ఇల్లు నిర్మాణానికి ఎన్ని నిధులైనా కేటాయిస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నెలాఖరుకు 1.12 లక్షల ఇందిరమ్మ ఇల్లు పూర్తి. జూన్ నాటికి మరో 1,00,000 నిర్మాణము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలు టి ప్రకాష్ గౌడ్, గాంధీ, వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందిరమ్మ పేరుపై దుమారం. పైడి రాకేశ్వరెడ్డి వ్యాఖ్యలపై మంత్రుల ఆగ్రహం. బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేసింది 2% నిధులే. మరో వారం రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి. మళ్ళీ గెలిచేది బరాసాయే. హరీష్ రావు. కన్న తల్లిని చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టి గతేడాది మేలో ప్రియుడితో కలిసి కుమార్తె ఘాతుకం. ఇళ్లల్లో పనులు చేస్తూ ఒకరు, లారీ నడుపుతూ మరొకరు, ఉగ్ర సంబంధాలున్న మరో 2 అరెస్ట్. హైదరాబాద్లో సైదా బేగం, బళ్ళారిలో అబ్దుల్ సలాంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జిహాద్ శిక్షణకు పాకిస్తాన్ను పంపిస్తాం, భారత్లో విధ్వంసం సృష్టిద్దాం. విజయవాడ వాసి రహమతుల్లాను ప్రేరేపించిన విదేశీ. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్గా చూసుకుంటే ముఖ్యంగా క్రెడిట్ చోరీ కాదు, క్రెడిట్ దోపిడీ. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీని తామే తెచ్చినట్లు చంద్రబాబు బిల్డప్. అద్దంకి నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు. 2022లో నా దావాస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్తో చర్చలు. అప్పట్లోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సూత్రప్రాయ అంగీకారం. బాబు ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో 3.3 లక్షల కోట్లకు పైగా అప్పులు. ఉన్న పథకాలను రద్దు చేసి సూపర్ 6, సూపర్ 7లోనూ పచ్చి మోసం. 28న శాసనసభ ప్రత్యేక సమావేశం. దేశంలో 1300 ఐఏఎస్ పోస్టులు ఖాళీ.
విరమణకు షరతులు. ఇరాన్కు అమెరికా 15 ప్రతిపాదనలు అంగీకరిస్తే నెలపాటు కాల్పుల విరమణ. పాక్లా మనము దళారి కాదు. బిల్లులివ్వండి బాబు. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన. నల్ల రిబ్బన్లు ధరించి ప్లస్ కార్డులతో ధర్నా. చిన్న కాంట్రాక్టులకు చెల్లించకుండా కార్పొరేటర్లకు అడ్వాన్స్ ఇవ్వడం ఏమిటని మండిపాటు. నెలాఖరులోగా బిల్లులు చెల్లించాలని డిమాండ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు. అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్య. విశ్వవేదికపై మన విద్యా సమస్యలు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ టాప్ 5లో భారత్ 4 ఐఐటీలు, జేఎన్యూ, బిట్స్, పిలానికి చోటు. సబ్జెక్టుల వారీగా ర్యాంకింగ్ ప్రకటన. టాప్ 50లో 27 సబ్జెక్టులకు చోటు. దేశవ్యాప్తంగా బెజవాడ ఉగ్ర లింకులు. తీవ్రవాద భావజాలం వ్యాప్తి చేస్తున్న మరో 2 అరెస్ట్. నిందితుల్లో హైదరాబాద్ మహిళతో పాటు బీదర్ వాసి. 6 రాష్ట్రాల్లో మరో 8 మంది గుర్తింపు. రంగంలోకి దిగిన 9 పోలీసు బృందాలు. మహిళా కోటా అమలుకు ప్రత్యేక భేటీ. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించే అవకాశం. బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు. క్వార్టర్ బాటలపై అదనంగా ₹50 వసూలు. సిండికేట్లతో ఎక్సైజ్ అధికారులు మిలాఖత్. సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి వ్యాఖ్యలు. అయినోళ్లకు పలారం, హాజరు లేకున్నా బిల్లులు చెల్లింపు. ఆసుపత్రుల్లో శానిటైజర్, సెక్యూరిటీ కాంట్రాక్టు నిబంధనలకు చెల్లుచూటి. నోటి మాటపై నిబంధనలను సడలించి కాంట్రాక్టులకు దోషపెట్టిన చంద్రబాబు సర్కార్. దడదడ ఇడిభాగాలపై మరింత వ్యయం. పెరుగుతున్న తయారీ ఖర్చు. ఎలక్ట్రానిక్స్, కార్లు ధరల పెంపు బాటలో కంపెనీలు. పాతాళానికి రూపాయి. డాలర్ మార్కంతో 20 పైసలు డౌన్. కొత్త ఆల్ టైమ్ కనిష్టం 93.96 వద్ద ముగింపు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్గా చూసుకుంటే ముఖ్యంగా షరతులు వర్తిస్తాయి. యుద్ధ విరమణకు అమెరికా, ఇరాన్ పరస్పర షరతులు. అందుబాటులో ఉంటే పిఎన్జి వాడాల్సిందే. విఫలమైతే 3 నెలల్లో ఎల్పిజి కనెక్షన్ కట్. వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం ఆదేశం. పెట్రోల్ కొరత, ప్రజలు వేత. సాయంత్రం లోపే బొంకులు మూసివేత. తెరిచిన చోట వాహనాలు బారులు. పోలీస్ పహారులు, ఇంధనం పంపిణీ. కార్లు, బైకులకు లిమిటెడ్గా పెట్రోల్. సంక్షోభంపై సమీక్షను ఎగవేసిన సీఎం. ఢిల్లీ, రాష్ట్రాల పర్యటనలకే ప్రాధాన్యం. డీలర్ల పంపిణీపై కంపెనీల షరతు. అడ్వాన్స్ చెల్లిస్తేనే ట్యాంకుల పంపిణీ. పతాక స్థాయికి పెట్రోల్ సంక్షోభం. అసెంబ్లీని వదిలి సీఎం టూర్లు. సభ జరిగింది 7 రోజులు, పర్యటనలో 3 రోజులు. ఒకరోజు ఏపీ, కేరళకు షెడ్యూల్. అధికారులు డుమ్మా. కేరళ పర్యటన కోసం సమీక్ష సైతం వాయిదా. రాళ్లు కొట్టుకొని అగ్గి పుట్టించాలే రేవంత్. గ్యాస్, పెట్రోల్ కొరత తీవ్రమవుతున్న సూర్యభగవాన్ని ప్రార్థించి రాళ్లతో కొట్టుకొని అగ్ని పుట్టించి పొయ్యి వెలిగించుకొని వంట చేసుకొని తినేందుకు ప్రజలు సిద్ధం కావాలి. ఢిల్లీలో రేవంత్. పెట్రోల్, డీజిల్ కొరత లేదు. రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. వదంతులు నమ్మద్దు, ఆందోళన వద్దు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. తప్పుడు ప్రచారం నమ్మద్దు. ఎక్కడా ఎలాంటి కొరత లేదు. పెట్రోల్ బంకుల డీలర్ల అసోసియేషన్ వెల్లడి. ఇచ్చలవిడి టీడీఆర్తో పర్యావరణ విధ్వంసం. ఎలాంటి అధ్యయనం జరగకుండానే నిబంధనల్లో మార్పులు. డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్పై ప్రభావాన్ని కూడా లెక్కించలేరా? ఇంద్రమ్మ ఇళ్లపై సందేహాలు. ఎమ్మెల్యే అనుమానాలను నిశ్చితం చేయాలి. గతంలో సమీక్షించాలని నేనే సూచించా. మంత్రి పట్టించుకోలే. ఆదేశాలు పాటింపులే. పొంగులేటిని తప్పుబట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్. డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇళ్లపై శాసనసభ్యుల ప్రశ్నోత్తరాలు సుదీర్ఘ చర్చ. రాండి, కేసీఆర్ కట్టిన ఇండ్లు చూపిస్తున్నాం. అధికార పార్టీకి మాజీ మంత్రి తలసాని సవాల్. గ్రేట్ వాల్ ఆఫ్ హైదరాబాద్ ఆఫ్ సర్కార్ దండయాత్ర. సంసిద్ధమైన కన్నేసిన పొరుగు రాజ్యాన్ని నిరూపించుకునేందుకు హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించిన
రచ్చన గోడకు రేవంత్ సర్కారు తీరుతో ముప్పు పొంచి ఉన్నది. మూసీ సుందరీకరణ పేరిట చారిత్రాత్మక ధ్వంస రచన. నగరం చుట్టూ మెగల్ రచ్చన గోడ. మూసీ నది అందాన్ని పెంచేందుకు కృషి చేసిన నిజాం. తల్లిని చంపి ఇంట్లో పాతపెట్టి ప్రేమను అడ్డొస్తుందని బాలిక, ఆమె ప్రియుడు కలిసి ఘాతుకం. హైదరాబాదులో 10 నెలల తర్వాత వెలుగులోకి ఘటన. మృతురాలి బైకును ఇక్కరించే ప్రయత్నంలో దొరికిన నిందితులు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను హైకోర్టు తాకీదులు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ కూడా నోటీసులు. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశం. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా. ఫిరాయింపుదారులతో కాంగ్రెస్ను నింపేశారు. జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయడం ఏమిటి? ఏం నరేందర్ రెడ్డి ఎవరు? పార్టీకి చేసింది ఏమింది? పోచారానికి కాంగ్రెస్కు ఏం సంబంధం? రేవంత్ పెట్టిన టార్చర్ ఇంత అంత కాదు. ఆత్మగౌరవం లేని చోట పని చేయలేను. ఇంకపై సీఎం రేవంత్ రెడ్డిపైనే నా పోరాటం. ఇంకా ఎంతమందినో తొక్కేస్తావు చూస్తా. రాజీనామా సభలో ఇరుసుకుపడ్డ జీవన్ రెడ్డి. కదము తొక్కిన టోమో. జీవో 84ను సవరించాలని అసెంబ్లీ ముట్టడి. ఒకరిద్దరి కోసం 1,00,000 మంది నోళ్లలో మట్టి కొడతారా? ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం, ఆందోళన ఉధృత చేస్తాం. టోమో ప్రతినిధుల హెచ్చరిక. 16,978 ఉద్యోగాలే మేము ఇచ్చింది. 50,785 పోస్టులు బీఆర్ఎస్ ఇచ్చినవే. అసెంబ్లీలో సర్కార్. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.